ఫైనలీ తిరుపతికి అయితే వచ్చేసామండి. దీని పక్కనే హాల్ ఉంది. అక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయాము, అక్కడే రెడీ అయిపోయాము, తినేసాము కూడా అక్కడే. నివాసం దగ్గరికి వచ్చినాము. ఇక్కడనే పక్కనే రైల్వే స్టేషన్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దీని లోపలనే మంచిగా మనకి ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది. రూమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అవైలబుల్గా. టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి, చాయ్ టిఫిన్స్ అన్నీ. ఇక్కడే మనకి వాష్రూమ్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? మరుగుదొడ్లు, టాయిలెట్స్ అని రాసి ఉంది కదా. ఇక్కడే గేట్ నుంచి ఇట్లా రైట్ తీసుకోగానే వస్తుంది. సో ఇక్కడ మేము వాష్రూమ్లలోనే స్నానం చేసుకొని ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ మూలకి అక్కడే రెస్ట్ తీసుకొని ఇక వర్షిత్ దీంతో ఆడిండు వెయిట్ మిషన్ తోటి. సో ఇదంతా జనాలందరూ రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. తర్వాత మేము బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి మెట్ల దారి నుంచి నడవడానికి. బయట ఫుల్ ఎండ ఉంది. ఇక్కడ సేఫ్టీ కోసం వీళ్ళు కూడా ఉన్నారు, కానీ మన సామాన్లు మనం జాగ్రత్త పెట్టుకుంటే బాగుంటుంది. ముందు శారీ కట్టుకున్న తర్వాత ఎండ వేడికి ఇబ్బంది అయిపోతుంది. లేదు డ్రెస్ కొనుక్కో అంటే మళ్ళీ మా ఆయన నన్ను తీసుకెళ్ళి పాపకు వేరే కొంచెం లూజ్ డ్రెస్, నాకు డ్రెస్ కొనుక్కొని వచ్చినాం, షాపింగ్ చేసుకున్నాం ఇక్కడ. ఇదిగోండి మా జాగ్రత్త. మాన్సకి డ్రెస్ తీసుకొని ఈ స్కార్ఫ్ తీసుకున్నాము. విష్ణు నివాసం అండి, చాలా బాగుంది, ప్రశాంతంగా. అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్తున్నాము. అలిపిరి మెట్ల దగ్గరికి ఆటో ఫర్ పీపుల్కి 50 రూపీస్ ఛార్జ్ చేసిర్రు. అంటే మాకు 200 అయింది. ఇక్కడ ఉచితంగా లగేజ్ లోపల మేము పార్సల్ అంటే ప్యాకింగ్ చేసి వాళ్ళే పెట్టేస్తారు. మన ఆటో ఈయనే దింపేశారు. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్తే బ్యాగులన్నీ మన కొండపైకి వచ్చేస్తాయి. మనం ఇప్పుడు మెట్ల ద్వారా స్టార్ట్ అవ్వచ్చు. తీసుకుందాం. టెంకాయ తీసుకోండి, ఒక టెంకాయ తీసుకోండి. కాలు కాలుతున్నాయి అంట. మాకు మెట్ల దారి స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మేము కొబ్బరికాయ కొడుతున్నాము, దీపము కొబ్బరికాయ తీసుకున్నాము. ఇక్కడ మెట్లు కడుగుతున్నారని దీపం ఎవరు ముట్టేయలేదు, మేము కూడా ముట్టేయలేదు. సో కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయినాము. 8వ మెట్టు దగ్గర ఆగి మీకు ఏమైనా మనసులో కోరిక ఉంటే ఖచ్చితంగా ఆగి నిలబడి కోరిక కోరుకోండి. 8వ మెట్టు మీద 3550 మెట్లు, 9 కిలోమీటర్లు. సాధారణంగా 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. మాకైతే 7 అవర్స్ పట్టింది. ఇది గోశాల అండి, ఆవుల సంరక్షణ, శ్రీకృష్ణుడి దేవస్థానం కూడా ఇది. ఇక్కడ అందరు దర్శనం చేసుకుని మెట్ల దారి స్టార్ట్ అవ్వాలి. వదిలేసేయండి, ఇచ్చేయండి. ఇచ్చేసేయండి, ఏమనకండి. ఒక్క నిమిషం. తెచ్చి రాజగోపురం. చెట్లు వచ్చినాయి బేటా, చెట్లు వచ్చినాయి అట్లా కదా. కిలోమీటర్ మాకు కూడా ఐడియా లేదు, 120 అంట. అప్పుడే దమ్ వచ్చేసింది ఆయిసమ్మ. సో మా కొడుకు బ్రేక్ జ్యూస్ ఇప్పిస్తున్నాడు. కొంచెం మెట్ల దారి బాగా అడివండి, పెద్ద ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ముక్కుకొని మెట్టుకి ఇట్లా దీపం పెట్టుకుంటూ వెళ్తున్నారు. అంటే పూరం అండి అట్లా. ఇటు చూడమ్మా.
దాంతో పాటు మెట్లెక్కేటప్పుడు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ లగేజ్ తీసుకెళ్ళండి. ఫుడ్ అయితే ఇంకా మనతోటే పంపిస్తారు. చాలామంది జింకలకి ఫ్రూట్స్ వేస్తున్నారు. ఇందాక కోతులు కూడా గుంజుకున్నాయి కదా, అట్లా వేయకండి. జింకలు ఇక్కడికి వస్తున్నాయని, పుల్లు సింహాలు ఇక్కడికే వస్తున్నాయి మన దగ్గరికి. జాగ్రత్తగా ఉండాలి. గోవింద 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 గోవింద. మనం నడిచే దారిలో పక్కకి చాలా చెత్త పడేస్తున్నారండి, ప్యాకెట్స్ అవన్నీ మళ్ళీ మనుషులే ఎత్తేసి అక్కడ డిపార్ట్మెంట్ మొత్తం అంతా ఎత్తించి మూసుకుంటూ వెళ్తున్నారు. ప్లీజ్ తిన్న ప్యాకెట్స్ అవన్నీ ఖాళీగానే ఉంటాయి కాబట్టి మన బ్యాగ్లో పెట్టుకొని డస్ట్బిన్లో వేద్దాము. సైడ్కి అక్కడ పాడేద్దండి. కొండపైన ఎక్కడన్నా డస్ట్బిన్లో వేద్దాము. జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి కదా. మెట్ల దారిలో గోబీ ఫ్రైడ్ రైస్ తింటున్నాము. సో ఇక్కడ అన్ని రేట్లు ఎక్కువనే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు కూడా నడుచుకుంటూ అన్నీ మోసుకొస్తారు కాబట్టి రేట్లు ఎక్కువనే ఉంటాయి. చాలా చూసామండి అడవి జంతువులు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది సాంబార్ జింక అంట, గూగుల్లో మేము సెర్చ్ చేసినాము. సాంబార్ జింక అంట. ఫస్ట్ వెళ్ళి మా ఆయన పిల్లోడు చూసిరు, తర్వాత ఫుల్ పబ్లిక్ జామ్ అయిపోయారు. వద్దంటే మా బాబు చపాతీ వేసిండు. ప్లీజ్ ఫుడ్ పెట్టకండి, అవి మన దగ్గరకు వస్తాయి. డేంజర్ కూడా మన దగ్గరకు వస్తాయి, వైల్డ్ యానిమల్స్ కూడా. ఫుడ్ పెట్టదు. అడవి జింకలు చపాతి తింటే వీడియో తినేసి. యానిమల్స్ కనిపించే టైంలో కరెక్ట్ టైంకి మా దగ్గర కెమెరా అక్కడ ఇక్కడ ఉండిపోయింది. చాలా రకాల యానిమల్స్ చూసినాము. అసలు చీకటి అయిపోయింది, చాలా డేంజర్గా అనిపించింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా యానిమల్ సౌండ్స్ కూడా వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ దీపం ముట్టించినాము హనుమాన్ దేవుని దగ్గర. హనుమాన్ దేవుని దగ్గర దీపం ముట్టించాము. ఇంకా 5 కిలోమీటర్స్. మైదాక్ బాగుందా అది. ఇక్కడ హనుమాన్ దగ్గర కూర్చున్నాము. జ్యూస్ తాగుతుంది మనోడు పాప. ఇక్కడ నుంచి ఇంకా మోకాల పర్వతం స్టార్ట్ అండి. మేమైతే 12, 11 అట్లా ఎక్కినాము. మా పాపని ఆగు ఆగు అని చెప్తుంటే కూడా 150 మెట్లు మోకాల పర్వతం ఎక్కింది. ఎందుకు అనుకుంటున్నారు? మా శాండీకి ఒంట్లో బాగుండాలని, ఆరోగ్యం బాగుండాలని. మా శాండీ అంటే మా పప్పి అండి, దానికి ఒంట్లో అసలు బాగాలేదు. రాయి మింగేసి ఆపరేషన్ అయింది. దానికి బాగుండాలని 150 మెట్లు ఎక్కింది. పాదయాత్ర ముగిసిందండి. ఇప్పుడు 3550 మెట్లు ఎక్కాము. ఇంకా చాలా అడవి ప్రాంతంలో నడుచుకుంటూ వచ్చాము. సాయంకాలం పూట స్టార్ట్ అయ్యాం కాబట్టి 3-4 గంటలకి టికెట్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. లేకపోతే టికెట్స్ ఇస్తారు కాలినడక వారికి. టికెట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. కుదిరినంత గ్రూపులుగానే ఉండండి. అందరు ఫాస్ట్గా వెళ్ళిపోతారు, ఎవరు పట్టించుకోరు. కుదిరినంతసేపు గ్రూపులుగానే ఉండండి. అంటే సడన్ మళ్ళీ హాస్పిటల్ చూపిస్తుంది ఏంది అని అనుకోకండి. నేను ఫుల్ సిక్ అయిపోయినాను. ఈ పుష్పాలు తెలుసా, శివలింగం ఉంటుంది ఇందులో, దేవుడిది. దీని గురించి మళ్ళీ చెప్తాను. ఇక్కడే మన ఆఫీస్ దగ్గర చెట్టు ఉంది పెద్దది. చూడండి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడే తెంపినా నేను ఫ్లవర్స్. అయితే కాళ్ళు బాగా వాపొచ్చేసి కాళ్ళు మొత్తం నొప్పి వచ్చినాయి. ఈ కాటన్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాం మెట్లు ఎక్కడానికి. మాకు 7 అవర్స్ పట్టింది. మేము ఎక్కువ ఇంట్లోనే ఉంటాను కాబట్టి వాకింగ్కి కూడా ఎక్కువ వెళ్ళాను. నేను చాలా తక్కువ వెళ్తాను.
బాగా కాళ్ళు వాపొచ్చేసినాయి నాకు. పిల్లలిద్దరికి కాళ్ళు నొప్పులు. మా హస్బెండ్ అంటే వాకింగ్కి వెళ్తాడు, మేము వెళ్ళాము. మేము ఏదో అనుకొని ఊహించుకొని ఇక్కడికి వస్తే ఇంకొకటి అయింది. అంటే ఈ ట్రిప్ని అంటే ఎంజాయ్ చేయాలి అని అనుకొని వచ్చినాము. ఎంజాయ్ చేయాలి, దేవుణ్ణి భక్తిగా దర్శించుకోవాలి అనుకున్నాము. మెట్లెక్కాలని ఎప్పటి నుంచో కోరిక ఉండే. మా వారు ఎప్పుడు వద్దు వద్దు అంటుండే. ఈసారి కంపల్సరీ ఎక్కుదాం పదా అని చెప్పి తీసుకొని వెళ్ళినాము. ఫస్ట్ నాకే ఎక్కువ కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి, చాలా వాపులు వచ్చి కాళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చినాయి. సో ఇక్కడ ఉచితంగానే ఉచితమే ఇది హాస్పిటల్. ఇంజెక్షన్ వేసారు, ట్యాబ్లెట్స్ ఇచ్చారు, పిల్లలకు కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఇది ఫ్రీ బస్సు, గుట్ట మీద ఎక్కడైనా తిప్పుతుంది. అయితే పిల్లలు కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చారు, నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఇంజెక్షన్ వేసారు. ఇంజెక్షన్ వేసిన 1-2 మినిట్స్కి నిజంగా తగ్గిపోయింది. నిజమా అని మా పాప షాక్ అయిపోయింది. నిజంగా 2 మినిట్స్కే తగ్గిపోయింది. నేను ప్రాబ్లం చెప్పిన, మెట్ల ద్వారా వచ్చినాను, పొద్దున్న నుంచి వాక్ చేసుకుంటూనే ఉన్నాను. నేను ట్రైన్ దిగిన అంటే అప్పటి నుంచి వాక్ చేస్తూనే ఉన్నాను. మధ్యాహ్నం ట్రైన్ దిగిన అంటే అప్పటి నుంచి వాక్ చేస్తూనే ఉన్నా. సో తిరుపతికి అందరికీ మెట్ల ద్వారా వెళ్ళాలనిపిస్తుంది, ఖాళీ ఉండక తప్పకుండా వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం డే టైంలో వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి, గ్రూపులుగానే ఉండండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ రావాలంటే బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కామెంట్ కూడా తెలపండి, విలువైన కామెంట్ కూడా నాకు తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.